ఇలాంటి ఆప్షన్స్ అనేది ఉన్నాయి. మనం ఒకవేళ ప్రైవేట్ సెక్టర్లో మీరు పనిచేస్తుంటే ప్రైవేట్ సెక్టర్ అని క్లిక్ చేయండి, లేదా స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని క్లిక్ చేయండి, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని క్లిక్ చేయండి, మీ ఇష్టం అది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో మన పేరెంట్స్ నేమ్ అండ్ పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన మదర్స్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మన ఫాదర్స్ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ అనేది క్లిక్ చేశాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో మనం యాన్యువల్ ఇన్కమ్ అనేది అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడేమో మోర్ దెన్ 5 crores, 1 crore, ఇక్కడ 1 lakh rupees, అప్ టు 1 lakh rupees అనే ఆప్షన్స్ ఉన్నాయి. మనమైతే ప్రస్తుతానికి 1 to 5 lakhs rupees అనేది క్లిక్ చేసేద్దాం. దాని తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మన మ్యారిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, లేదా మ్యారీడ్ అయితే మ్యారీడ్